హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అయితే కుసుమల కూర అయితే చేసుకున్నానండి నేనైతే. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కుసుమలండి, కుసుమల కూర చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకోవాలని ముందు ఇట్లా తొడిమలు తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి నేనైతే మొత్తం ఇట్లా తెంపేసినాను, మా చేనులదే కాబట్టి. ఈ తొడిమలు తీసేసుకొని తెంపేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇట్లా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. శనగలు వేసినప్పుడు అయితే వేస్తుంటారు ఇది ఇటంగా మధ్యలో. శనగ కూర సీజన్లోనే దొరుకుతుంది కుసుమ కూర అయితే. కడాయి పెట్టేసుకున్నానండి. తగినంత ఆయిల్ వేసేసుకుంటాము. ఆయిల్ వేడైంది. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాండి. ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి. కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుంటాము ఇందులోకి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోకి వేసుకొని నడుస్తుంది, వేసుకోకుండా నడుస్తుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కట్ చేసి పెట్టేసుకున్న కుసుమల కర్రీ కూర అయితే వేసుకోవాలి ఇందులోకి. కలిపేసుకోవాలండి బాగా. ఇట్లా దంచేసి పెట్టేసుకున్న ఎల్లిపాయలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయద్దు, ఎల్లిపాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఎర్రపప్పు అండి కొన్ని కడిగేసి వేసుకోవాలి. కలిపేసుకోవాలండి ఇంకా 2 నిమిషాల పాటు. పచ్చిమిరపకాయలు దంచి పెట్టేసుకున్నాను, మనం చూసి వేసుకోవాలి. కలిపేసుకోవాలండి ఇంకొక 2 నిమిషాల పాటు. ఇట్లా రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. కలిపేసుకోవాలండి ఇప్పుడు బాగా 2 నిమిషాల పాటు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టైం అయితే ఏం పట్టదు, 5 నిమిషాలలో కర్రీ అయితే అయిపోతుంది. సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి ఇందులోకి. అంతేనండి, ఎంతో రుచికరమైన కుసుమల కూర అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది.